వీటన్నిటిలో కూడా ఆయన వచ్చే ఎన్నికలకు సిద్ధం కావటం అనే ఎలక్షన్ మోడ్లోకి తీసుకుపోతున్నట్టుకు తప్పకుండా కనిపిస్తుంది. దీన్ని మళ్ళీ మాజీ ముఖ్యమంత్రి అంటే ఈయనకంటే ప్రిడిసెసర్ జగన్ ఏమో మీరు చేసి నిర్ణయాలని మీరు చేసి ఆదేశాలను మీరు ఇచ్చి కలెక్టర్లను అంటారా, కలెక్టర్ల మీద దాడి చేస్తే వాళ్ళు ఏం చేస్తారన్నట్టుగా వాళ్ళ పత్రిక కలెక్టర్లను కొంచెం సమర్థిస్తున్నట్టు, ముఖ్యమంత్రి తన వైఫల్యాలు లేకపోతే తన విధానాలు సరిగ్గా లేకపోవడం అనేది దిద్దుకోకుండా కలెక్టర్ల మీద పడుతున్నట్టు. నిధులు సేకరించడం గురించి కూడా 15,000 కోట్లు కేంద్రం నుంచి మనం తెచ్చుకోవాలి, కనీసం ఒక 5% ఇప్పుడు 10,000 కోట్లు ఉన్నాయి, వాటిని ఖర్చు పెట్టాలి, ఇంకో 5,000 కోట్లైనా మనం తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. అనేక కోణాలు ఇంకోటి కూడా ఉంది. ఈ కొద్దిపాటి సర్దుబాటు విషయానికి వస్తే నిన్న హైకోర్టులో కూడా ఈ లోకాయుక్త ఇట్లాంటి కార్యాలయాలు కర్నూలులోనే ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఒక అఫిడవిట్ అనండి ఒక ప్రకటన వాళ్ళు చేశారు, ప్రభుత్వ తరఫు న్యాయవాది. ఎందుకంటే న్యాయ రాజధాని కర్నూలు అన్నప్పుడు హైకోర్టు ఇక్కడ ఉంది కాబట్టి, హైకోర్టు పర్మనెంట్ హైకోర్టు ఇక్కడే నిర్మిస్తున్నారు కాబట్టి లోకాయుక్త ఇక్కడే పెట్టాలని అడిగినప్పుడు కాదు, మేము గతంలోనే నిర్ణయం అయిపోయింది కాబట్టి దాన్ని మేమేమీ చేయలేము అన్న పద్ధతిలో, అంటే పాలసీకి సంబంధించిన చిన్న స్వల్ప సవరణలు కూడా చేసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. సో స్ట్రెస్ ఈజ్ అన్ ఇన్వెస్ట్మెంట్, స్ట్రెస్ ఈజ్ అన్ ఇన్వెస్టర్స్ అండ్ పొలిటికల్గా సంతృప్త స్థాయి అన్న మాట కూడా మన శాచ్యురేషన్ అంటారు కదా, అది కూడా చెప్పారు. సార్ చంద్రబాబు నాయుడు గారికి అవార్డు కార్పొరేట్ రూట్ ఫైనల్, ఇది కూడా ఎకనామిక్ టైమ్స్ అవార్డు ఇచ్చింది కూడా, దాన్ని లోకేష్ బయట చెప్పారు, చాలా గర్వకారణంగా ఉంది, ఈ సంస్కరణలు వీటన్నిటితో పోతున్నారని. ఖచ్చితంగా చెప్పాలంటే ఇప్పుడు ఆయన అక్కడ చేసిన ప్రసంగం, ఆయన ఇచ్చిన డైరెక్షన్, ఇది ఇచ్చింది కూడా ఎకనామిక్ టైమ్స్ అంటే మోర్ ఫ్రమ్ ఈ కోణంలో వాళ్ళది ఎక్కువగా ఉంటుంది కదా. మీరు గమనించండి, సత్వ అనే ఒక రియల్ ఎస్టేట్ సంస్థకు విశాఖపట్నంలో భూములు ఇచ్చారు. నేను 12 హోటళ్లకు శంకుస్థాపన చేయబోతున్నాము ఒకే రోజని నిన్న కలెక్టర్ల సమావేశంలో కూడా చెప్పారు. ఈ హోటళ్లకు కూడా భూములు ఇచ్చారు. అమరావతి అంటే రాజధాని అభివృద్ధి కావాలి కాబట్టి భూములు ఇచ్చామంటే ఒక విధంగానే, అసలు చేసేదే భూమి వ్యాపారం అయితే వాళ్ళకి భూమి ఇవ్వడం ఏంటి? ఇప్పుడు గూగుల్కి ఇచ్చాము అంటే టెక్నాలజీ వస్తుంది, ఇంకోటి ఏదో వస్తుంది. ఆ గూగుల్కు భూమి ఇచ్చిన దాని మీద కూడా విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఎవరు విమర్శ చేశారంటే కార్మిక సంఘాలు, లెఫ్టిస్టులు కాదు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఫిర్యాదు చేశారు. గూగుల్కు విశాఖపట్నంలో భూమి ఇటువంటి, అది కూడా సింహాచలం దేవస్థానం ఆలయాలు మీరు ఇవ్వడం ఏంటని. ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ సంస్థలకు కూడా భూములు ఇవ్వడం అన్న దాని మీద ఇది రాజకీయేతర వర్గాలు కూడా విమర్శిస్తున్నాయి. అసలు వాళ్ళ వ్యాపారమే భూమి కొనుక్కొని దాని మీద ఇల్లు ఇంకా కట్టి చేయటం కదా, వాళ్ళకు భూములు ఇవ్వాల్సిన పని ఏముంది అంటే టాప్ టు బాటమ్ ఈ భూములు ఇవ్వటము అన్నది ఒక పెద్ద వ్యవహారంగా తయారైనట్టుగా ఉంది. ఇదంతా పెట్టుబడులను ప్రోత్సహించడం అనే పేరుతో జరుగుతున్న పరిస్థితుల్లో బహుశా ఆ వర్గాలకు తప్పకుండా ఈ స్పీడ్, ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ ఆర్ ఈజ్ ఆఫ్ గివింగ్ ల్యాండ్స్ కూడా ఉపయోగకరంగా ఉండొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు లేదా ఆయన కుటుంబం కూడా చాలా, వాళ్ళ పార్టీ కూడా ఈ పెట్టుబడులను ఆకర్షించటం అన్న దాంట్లో బాబు గారు బాగా జయప్రదమయ్యారు అన్నదానికి ఈ అవార్డు ఒక సంకేతం అవుతుందని వాళ్ళు చెప్తున్నారు. బట్ అదర్ సైడ్ పొలిటికల్ మెసేజ్ ఎలా వస్తుంది అన్నది అదొక భాగం. సార్ జగన్ జంగ్ సైరన్ నేతలతో కొత్త వ్యూహ రచనలు.